తమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఉత్తమ్ మాట్లాడితే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తామన్న అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్, నీళ్లు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు? దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే The construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranati River, which is quite close to Tummadihatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. The site of barrage was examined during the aerial survey and proceed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study, the FRL of the barrage can be fixed about 105 meters without submerging Patta lands in Maharashtra. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది